నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. బెజ్జూరు మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాచకొండ వర్ధన్ ఇంటి వద్ద నిర్వహించిన పత్రికా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు వర్ధన్ మండల అధ్యక్షులు భూసా శంకర్ మాట్లాడుతూ సిరిపూర్ శాసనసభ్యులు పాల్వై హరీష్ బాబు, తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముడుపులు తీసుకొని సివిల్ సప్లైకి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకుని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సివిల్ సప్లైకి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అప్పగించాలని అసత్యపు నిరాధారణ ఆరోపణలు చేశారని ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. సోయి తప్పిన హరీష్ బాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఇవాళ గిరిజన మహిళ మినిస్టర్ అయిందని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలని వెంటనే వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ మా నాయకుడు రావి శ్రీనివాస్ అనేటోడు మీ హాస్పిటల్కి ఎంతమంది అయితే పేషెంట్లు వస్తారో దాంట్లో మా కార్యకర్తలు చాలామంది వచ్చారు. వాళ్ళ బిల్లులు కట్టి నీ హాస్పిటల్ని తీసుకుపోయిన నాయకుడు మా రావి శ్రీనివాస్. అతని పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఇష్టం ఉన్నట్టు ఎవరెవరినో దొంగలని పక్కన పెట్టుకొని ఇవాళ బెజ్జూరు మండలం నుండి మీ నాన్న కానీ మీ అమ్మ కానీ గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు బియ్యం తీసుకుపోయిన చరిత్ర మీది కాదా అని అడుగుతున్నాము. ఇలాంటి అనుచిత వాక్యాలు చేస్తే మర్యాదగా ఉండదని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాము. జై కాంగ్రెస్. మన సిరిపూర్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే హరీష్ బాబు మన సీతక్క మినిస్టర్ని మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ని అనుచితంగా వాళ్ళు ముడుపులు తీసుకున్నారని ఆరోపించిండు. ఇది సమంజసం కాదు. ఎందుకంటే ఒక మినిస్టర్లను పట్టుకొని ఈరోజు ఇలా అనడం చాలా బాధాకరంగా ఉంది. మరియు మళ్ళీ రావి శ్రీనివాస్ గారిని మరియు మాజీ ఎమ్మెల్యే కోనప్ప గారిని కూడా దీంట్లో వాటాలు కాంగ్రెస్ కార్యకర్తలు వాటాలు ఇవినని అనడం సమంజసం కాదు. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ 6 వచ్చింది 4 నెలలలో మేము దాదాపుగా 6 గ్యారెంటీలు మేము అమలు చేసినాం. మళ్ళీ రుణమాఫీ కూడా ఉన్నది. రుణమాఫీ కూడా ఎలక్షన్ కోడ్ రావడం వల్ల రుణమాఫీ కాలేదు. ఇవి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా రుణమాఫీ కూడా చేసాం. మేము అన్ని విధాల సంక్షేమ పథకాలు అన్ని వేళ చేస్తూ ఉంటే కూడా ఓర్వలేక మా మాజీ ఎమ్మెల్యేని కానీ రావి శ్రీనివాస్ గారిని కానీ మరియు మినిస్టర్లని ఇలా తన నివాసంలో ఏర్పాటు చేసుకున్న పత్రికా సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన మరియు మహిళా మంత్రి కొమరంభీం ఆసిఫాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన సీతక్క గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తన యొక్క అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇవాళ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం తనిచ్చిన వాగ్దానాలను పూర్తి చేసుకుంటూ దేశంలో కూడా ముందుకెళ్తూ అధికార దిశగా వెళ్తుంటే బీజేపీ నాయకులకు ముచ్చెమటలు పడుతూ ఏం చెప్పాలో అర్థం కాకుండా అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ గౌరవ మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప గారిపైన అతని యొక్క మేనల్లుడు అని చెప్పి ఉద్బోధిస్తూ రావి శ్రీనివాస్ పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. పాల్వై హరీష్ బాబు గారు, ముందు మీ చరిత్ర తెలుసుకోండి. రెబ్బెన గ్రామంలో మీ పూర్వీకులు చేసిన పాపానికి పాల్వాయి రాములు అనే ఒక వ్యక్తి ఒక గిరిజన మహిళకు జన్మిస్తే అతనికి హక్కుగా రావాల్సినటువంటి భూమిని కూడా దోచుకొని తిన్నటువంటి దుర్మార్గ కుటుంబం మీది. ఎక్కడ కోనేరు కుటుంబం, ఎక్కడ రావి శ్రీనివాస్ కుటుంబం, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. పనికి బియ్యం వచ్చేసి పందికొక్కుల్లో మెక్కినటువంటి పాల్వాయి సుధాకర్ రావు, కొప్పుల శంకర్ని పక్కకు పెట్టుకొని నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నది మీరు చేసినటువంటి దందాలు, మీరు చేసినటువంటి 2 నంబర్ గ్యాంగులు ఇప్పుడు మీకు దొరకడం లేదనే ఉద్దేశంతో ఈ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ముందు మీపైన మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీతక్క గిరిజన మంత్రికి ఉత్తరం రాయడం కాదు, మా గిరిజన బిడ్డ పాల్వాయి రాములకు మీరు న్యాయంగా ఇవ్వాల్సిన భూమిని పట్టాచేసి ఇవ్వాల్సిందిగా ఈ సభావేదికగా మీ అందరికీ బహిరంగ సవాలు విసురుతున్నాం. అంతేకాకుండా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు కోనప్ప గారిపైన కానీ రావిసీన్ గారిపైన కానీ కాంగ్రెస్ పార్టీ పైన కానీ కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిపైన కానీ మరియు సీతక్క గారిపైన కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని బహిరంగంగానే మేము మా కార్యకర్తలమైనటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి శిక్షకు బాధ్యులవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముందు గ్రామాల నుండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని తరిమే రోజులు వస్తాయి. కాస్త ఆలోచించి మాట్లాడవలసిందిగా కోరుతున్నామని. జై కాంగ్రెస్.